అంత బాధపడ్డారు. అండ్ మీ యొక్క బాధను కూడా మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు. అవును. అండ్ దానికంటే ముందు మన మీడియా వాళ్ళందరికి కూడా హ్మ్. ప్రీమియర్స్ అనేది ఏశారు. హ్మ్. అందరి దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూస్ అనేది కూడా వచ్చాయి. యెస్. మీరంత కాన్ఫిడెంట్‌గా కేసీపీడీ అనే వర్డ్ కూడా యూజ్ చేసి చెప్తున్నప్పుడే అరే! ఏదో సంథింగ్ ఉందని ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అయింది. అవును. కానీ ఫైనల్‌గా చూసుకుంటే 22nd మూవీ రాలేదు. అవును. ఏంటిది? సో, అదే అంటున్నాను కదా! ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడు సినిమా తీయడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటది. హ్మ్. సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్ చేతిలో ఉంటది. సో, ఇప్పుడు ఒక యాస్ ఎ డైరెక్టర్‌గా ఇప్పుడు నేను 22nd కాదండి. నేను 22nd కాదు. ఒక 2 మంత్స్ బ్యాకే ఫుల్ హ్యాపీగా ఉండాలి. హ్మ్. ఎందుకో చెప్తా మీకు. ఎందుకు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు ఒక సినిమా తీశాం. యాహ్! డెబ్యూ డైరెక్టర్ నేను. అందరు డెబ్యూటెంట్ అంటే కొత్త యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. హ్మ్. సో, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నేను సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఈటీవీ విన్ లాంటి వాళ్ళు హ్మ్. మీకు తెలుసు కదా చాలా చూజీ ఉంటారు కంటెంట్ విషయంలో. దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ కంటెంట్. యాహ్! ఏది పడితే అది తీసుకోరు. 2 మంత్స్ బ్యాకే నా సినిమా కొనేసిర్రు. హ్మ్. రోటీ కప్ రొమాన్స్ అనేది. ఆల్మోస్ట్ షో చేసినాం. ఒక 14-15 మెంబర్స్ చూసిర్రు సినిమా. హ్మ్. కంటెంట్ సూపర్ అనిపించింది వాళ్ళకి. 2 మంత్స్ బ్యాక్ కొనేసిర్రు. హ్మ్. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఒక బడ్జెట్ అనుకుంటాం. లైక్ ఈ సినిమా బడ్జెట్ 3 crores. 3 crores వాళ్ళు ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఫెచ్ అయిపోయింది మాకు. డీసెంట్ అమౌంట్ అనేది కూడా వచ్చేసింది. కొనేసిర్రు. హ్మ్. సో, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే 50% సేఫ్. హ్మ్. ఓకే. ఏమవ్వాలి? హ్యాపీగా ఉండాలి. ఓకే. ఆ రోజు హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ రోజు ఒక 2 days తర్వాత షో చేసినాం సినిమా. ఏది డిస్ట్రిబ్యూటర్ సంథింగ్ ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా చూస్తానంటే షో చేసినుండే. ఆయన సినిమా చూసిండు. ఇమ్మీడియట్‌గా 5 minutesలో వెళ్ళి లాక్ చేసుకున్నాడు. హ్మ్. ఆల్మోస్ట్ ఇక మిగతా 50% కూడా ఆయన డీల్ సెట్ చేసుకున్నాడు. సినిమా కొన్నాడు. హ్మ్. అయిపోయింది. 2 months బ్యాకే నేను చెప్పింది అంతా జరిగింది. సో, ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలా? బాధపడాలా? ఫుల్ హ్యాపీగా ఉండాలి. కదా! ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఫుల్ హ్యాపీ ఉండాలి. ఎందుకంటే బికాజ్ ఎవడు చేయలేని పని మనం చేసినాం. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తుంటే 100 సినిమాలు వస్తే ఎవడన్నా అడగండి మీ బిజినెస్ అయిందా అని. ఎవడన్నా చెప్తాడు ఇది బిజినెస్ అవ్వలేదు 100% రిస్క్ రిలీజ్ చేస్తున్నామని. Yeah. ఇఫ్ యూ గో ఫర్ కమిటీ కుర్రాల్ ఆల్సో దే హావ్ నాట్ సోల్డ్ ఎనీథింగ్. హ్మ్. మొత్తం రిలీజ్ తర్వాతనే అన్నం వేసారు వాళ్ళు. హ్మ్. అంటే 100% రిస్క్ రిలీజ్ చేసారు వాళ్ళు. ఓకే. కాబట్టి దేర్ ఇస్ ఏ ప్రొడ్యూసర్ ఒక గట్ ఫీలింగ్ ఉండే. నిహారిక కొందెల గారు చాలా 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 అగ్రెసివ్గా వెళ్ళిపోయారు ఆ డెసిషన్. నాకు అనిపించింది ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి లైఫ్లో అని. హ్మ్. ఇప్పుడు ఏమైంది ఇంత అమ్మినాక అంత అయిపోయాక రిలీజ్ డేట్ అనుకుంటారు. ఓకే. అది October 4th అన్నారు. October 4th అయిపోయిన తర్వాత ఆ రోజు కొంచెం థియేటర్స్ ఇష్యూస్ వస్తున్నాయి. కొంచెం మనం అనుకున్న వైడర్ రిలీజ్ దొరకట్లేదని చెప్పి ఒక ఇష్యూ వచ్చినుండే. హ్మ్. సార్ ఫస్ట్ టైమే కదా సరే చూద్దాం మంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నాం. ఏమన్నారు వాళ్ళే డేట్ అదే మన ఒక కాంపౌండ్ ఉంది కదా ఎస్విసి మన శిరీష్ అన్న వాళ్ళది రాజు గారు వాళ్ళది అంతా మాట్లాడుకొని వాళ్ళు ఒక October 25th అనుకున్నారు డేట్. October 25th అనుకున్న తర్వాత ఏమైంది మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 week ముందు మళ్ళీ వచ్చి మెయిన్ సెంటర్స్ దొరకట్లేదు. ఓకే. లైక్ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒకటి ఉంటుంది కదా ఒక మెయిన్ సెంటర్స్లో ఉండాలి. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు హ్మ్. యూ వాంట్ థియేటర్స్ కదా మల్టీప్లెక్స్లలో కాకుండా కొంచెం ఒక 2 మెయిన్ సెంటర్ అన్న దొరకాలి భయ్య దొరకట్లేదు కొంచెం చూడండి అని ఆ రోజు ఫుల్ బాధపడ్డాం మేము. చాలా ఎమోషనల్గా బాధపడి చెప్పాం ఇది కాదు అని. వాడు అయినా వాళ్ళు ఏంటంటే కొంచెం ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి మేము మంచి సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కదా మంచి సినిమా మనది మెయిన్ సెంటర్స్లో ఉంటే జనాలు వచ్చి చూస్తారు అన్నప్పుడు సరే అది ఓకే అన్నాం. 25th పోయింది. October 25th అది పోయి ఇప్పుడు November 22nd. సో, October 25th November 22nd ఎంత టైం ఉంది చెప్పండి మీరు. దాదాపు ఒక 1 1 month మంత్ ఉంది కదా. హ్మ్. సో 1 monthలో ఇంత జరుగుతుంది మన సినిమా ఉందని తెలుసు. నేనేమంటానంటే మిగతా సినిమా రావచ్చు బికాజ్ యూ హ్యావ్ ఎ నెట్వర్క్ మీకు థియేటర్స్ ఉన్నాయి కాపాడుకోవాలి దానికి రెంట్లు ఉంటాయి చాలా ఖర్చుతో కూడుకున్న పని వాళ్ళ దాన్ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళ తప్పేం ఉండదు. నేను మాట్లాడేది ఏంటంటే ఏదో ఒకటి చేసి ఒక సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. అసలు మీ ఇప్పుడు నా సినిమాలోనే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ సిట్యుయేషన్. మీరు సినిమా చూసి ఉంటే మీకు అర్థమైందంటే మా సినిమా మూలం కూడా అదే సిట్యుయేషన్స్ అనేది. సో నేనేమంటాను అంటే ఇప్పుడు October 25th నుంచి November 22nd దేర్ ఇస్ 1 month ఆఫ్ టైం. దీంట్లో మేము అంతా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము అంతా ప్లాన్ చేసినాము ప్రమోషన్స్ కానీ ఎలా ఏంటి బికాస్ దిస్ ఏ చిన్న సినిమా కదా సడన్గా వచ్చేసి ప్రమోట్ అవ్వమంటే అవ్వదు కదా సినిమా. ఒక 20-25 days నుంచి స్లో బిల్డ్ చేసుకుంటూ రావాలి. సో అన్ని లిక్విడ్స్ ఉన్న డబ్బులన్నీ మెల్లమెల్ల ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసినాం. ఈవెన్ 19th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 19th or 18th ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసినాం. అంటే 1 week ముందే చేసేసినాం. ఎందుకంటే కొంచెం సర్క్యులేషన్స్కి వెళ్ళాలి మన సినిమా అని చెప్పి ఏదైనా మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక 3 days చేస్తారు. మేమైతే 1 week ముందు చేసినాం. ఓకే. ఎందుకంటే చిన్న సినిమా మనం ఎందుకంటే 22nd వేరే సినిమాలు ఉన్నాయి కదా మెకానిక్ రాకీ కావచ్చు చాలా సినిమాలు ఉన్నాయి కదా. సో వాళ్ళ స్పేస్కి వాళ్ళ కోసం స్పేస్ ఇస్తే బెటర్ మనం ముందే చేసుకుందాము. 3-4 days ముందు వాళ్ళది ఎట్లా నడుస్తుంటుంది కాబట్టి మనం ముందే చేసుకుని అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఈవెన్ 20th రోజు మీరు అన్నొచ్చు మీడియాకి షో చేసినాం మేము 20th రోజు.
అది ఎందుకు వేసినాం అంటే అదే 22nd రోజు రిలీజ్ కాబట్టి 20th మేము ప్లాన్ చేసినాం ఆల్రెడీ, డబ్బులు కట్టేసినాం, అంతా అయిపోయింది. అంటే మీకు 20th వరకు కూడా మీకు ఉన్నింది, అంటే 22nd రిలీజ్ అని మీ మైండ్లో కానీ అందరికీ అట్లే ఉన్నింది? మాకు 20th రోజు మధ్యాహ్నం తెలిసింది. ఓకే. 20th రోజు మధ్యాహ్నం, ఈవినింగ్ షో ఉంది ఆల్రెడీ, ఈవినింగ్ షో ఉంది ఏది ప్రెస్ వాళ్ళకి. ఓకే. 20th రోజు మధ్యాహ్నం చెప్పి పుష్ చేయమని మీకు గొంతు దించుకొని అరిచినాం. ఎవరు పుష్ చేశారు? అదే అన్నా, ఇప్పుడు ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి, మీకు థియేటర్స్ దొరకట్లే అన్నారు, మీకు థియేటర్స్ ఇవ్వలేమన్నారు. ఇంకా అది పేర్లు చెప్పడం అంటే తెలుసు కదా మీకు, ఎవరు ఉంటారు, నలుగురే ఉంటారు. ఆ థియేటర్స్ అన్ని వాళ్ళే కదా చేసేది. వాళ్ళ పాపం వాళ్ళు ఏదో చేద్దామని అనుకున్నారు. బట్ సడన్గా ఒక సినిమా, ఇప్పుడు అశోక్ గల్లా గారి సినిమా, లైక్ అది 14th రోజు రిలీజ్ ఉండే, అది కాస్త 22nd పుష్ అయింది. సో ఏమైందంటే అది కూడా వచ్చి అక్కడికే పడ్డది పాపం. ఎవరు ఎస్విసి వాళ్ళు, మన రాజు గారు, శిరీష్ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చింది సినిమా. సో మాకు 2 days ముందు వరకు మా మెయిన్ సెంటర్ దేవి, ఏది మాకు 19th రోజు కూడా మాది దేవియే, 20th రోజు దేవి లేదు. అర్థమైంది కదా మీకు, ఎవరైనా మెయిన్ సెంటర్ ఉండాలా, ఎందుకంటే అక్కడ నుంచే టాక్ స్ప్రెడ్ అవుతుంటుంది మామూలుగా, సినిమాలో వస్తుంది అక్కడే ఉంటారు. సో దేవి లేదు, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా 20th మార్నింగ్ మీరు చూస్తే పేపర్ యాడ్స్ చూడండి, 18th రోజు దేవి ఉంటుంది. ఓకే, మీరు చూడండి పేపర్ యాడ్స్, దేవి, కుక్కటిపల్లి సెంటర్స్. ఇప్పుడు ఏమైంది, ఆ దేవి అక్కడికి పోవాల్సి వచ్చింది, అశోక్ గల్లా గారికి అక్కడికి ఇవ్వాల్సి వచ్చింది. మేమేమన్నాం, సరే పోతే పోయింది, నో ప్రాబ్లం, 40 సెంటర్స్ రిలీజ్ చేసుకుందామండి, నో ప్రాబ్లం అని అన్నాం. డిస్ట్రిబ్యూటర్కి ఏంటి అదే ప్రాబ్లం చెప్తున్నాం, మా సినిమా అమ్ముడు పోయి మా ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఏమంటాడు, నాకు మెయిన్ సెంటర్ లేకపోతే నేను రిలీజ్ చేయలేని అంటాడు. అయితే డబ్బులు ఇచ్చి మీరు ఓన్ రిలీజ్ అయినా చేసుకోండి, లేదా చెప్పిన డేట్ అయినా పెట్టండి. మరి ఏ డేట్కి ఇచ్చారు? 28th ఇచ్చారు. మేము గొంతు దించుకొని నడుస్తాం బ్రదర్, 22nd కాదు 23rd కన్నా పోదాం, అట్లీస్ట్ 40 సెంటర్స్ రిలీజ్ చేయండి. మెయిన్ సెంటర్ కాదు, సండే రోజు అన్న వస్తుంది, మండే అన్న వస్తుంది, లేదా నెక్స్ట్ వీక్ అన్న వస్తుంది. మనం అట్లా వద్దు. ఇప్పుడు ఈ డేట్ని కానీ మీరు పోస్ట్పోన్ చేస్తే జనాలకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకంటే మనం ఉన్న డబ్బులు కూడా అయిపోయినాయి, ప్రమోషనల్ కంటెంట్ కూడా అయిపోయింది మనకు సంబంధించింది. దిస్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతాయి. ఈ 22వ తారీఖు రిలీజ్ కావట్లేదు, ఇది 25వ తారీఖు రిలీజ్ అవుతుంది చెప్పడానికే మనం చచ్చిపోవాల్సి వస్తుంది. సో మన దగ్గర డబ్బులు కూడా లేవు, మీకు అర్థమవుతుందా అన్న. ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గొంతు సెట్ అవ్వలేదు. గొంతు ఇచ్చుకొని ఎఫ్ఎన్సీసీ కింద అడిచాను నేను, సార్ హ్యూజ్ ట్రబుల్, ఎందుకంటే దిస్ ఈజ్ మై బేబీ, మా బేబీ కిల్ అవ్వబోతుందనే దాంట్లో ఎంత ఎక్స్ట్రీమ్ అన్న పోతాం కదా. ఆ రోజు గొంతు దించుకొని మాట్లాడాం. మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఏమనలేదా, ఏంటంటే 22nd నుంచి 28th పోతుందంటే వాళ్ళకు బిజినెస్ అయిపోయింది, ఇంకా చాలు, ఏముందిలే అని అట్లా అని సైలెంట్ అయిపోయారా, లేకపోతే వాళ్ళు ఏం చేశారు? దీనికి ఒక విషయం మాట్లాడాలంటే, స్టార్టింగ్ నుంచి దేశ బెక్కా వేణుగోపాల్ అనే క్యాండిడేట్ ఉన్నారు కదండి. ఆ బెక్కా వేణుగోపాల్ అనే ప్రొడ్యూసర్ ఏంటంటే ఎప్పుడు సేఫ్ సైడ్ చూసుకుంటారు. నేను చాలాసార్లు చెప్పాను, యూ షుడ్ ఒక స్టేజ్ వస్తుంది, సేఫ్ నడవదు, అప్పుడు డేర్ చేయాలి. లైఫ్లో డోర్ కొడుతుంది ఒకటేసారి, డేర్ చేయరా అని. ఆ డేర్ చేసేది ఆ టైంలో నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు అనుకోండి, పర్మనెంట్గా నువ్వు క్లోజ్ డోర్లో కూర్చోవాలా, క్లోజ్ రూమ్లో. అంటే ఆ టైంలో డోర్ ఓపెన్ చేయకుండా అడ్డుపడ్డారు అనమాట. ఆయన ఏంటంటే వద్దు, మేము సేఫ్ ఉన్నాము, డబ్బులు కూడా వచ్చేసినాయి మనకి, డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇప్పుడు కాదని ఓన్ రిలీజ్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఈజ్, ఇప్పుడు 250 సెంటర్లు పెడితే నేను ఆ రోజు మాట్లాడింది ఏంటంటే, మీ సినిమా వచ్చింది కూడా తెలియనప్పుడు 250 సెంటర్ సినిమా పెడితే ఓడొస్తాడని అడిగా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు ఎవరికి ఇప్పుడు కూడా. నిన్న 250 సెంటర్లు రిలీజ్ అయింది, బట్ నో బడీ నోస్ ఈ సినిమా రిలీజ్ అయిందని, బికాస్ దెర్ ఈస్ నో ప్రమోషనల్ కంటెంట్ ఆల్సో. మీరు చూస్తే మీరు థియేటర్ పెట్టే స్టాండ్ కూడా ఉండదు, ఎందుకంటే బికాజ్ ఓల్డ్ రిలీజ్ డేట్తో స్టాండీస్ అన్నీ ఉన్నాయి కదా. 22nd అని చెప్పేసి అందరి మైండ్లలో ఒకటి ఫిక్స్ అయిపోయింది. చాలా మంది థియేటర్ దగ్గరికి వెళ్ళి వెనుకకు వచ్చేసారు. నాకు చాలా ఫోన్స్ వచ్చినాయి, మెసేజెస్ వచ్చినాయి, వేరే జీవన్ మీ బుక్ పై షోలో చూస్తే 2-3 బూతులు కూడా తిట్టేసారు, సినిమానే లేదు అని.